పెళ్ళై ఇంకా ఏడాది కూడా కాలేదు. ఫ్యామిలీ ఫంక్షన్ కు వెళ్లి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిరిగి వస్తున్న జంట ఒక తాగుబోతు చేసిన తప్పుకు తిరిగి రాని తీరాలకు వెళ్లిపోయారు. తలకెక్కిన మత్తులో కార్ డ్రైవ్ చేసి ఇద్దరి ప్రాణాలు తీశాడు దుర్మార్గుడు. హైదరాబాద్లోని లంగర్ హౌస్ లో అదుపు తప్పిన కారు ఆటో బైక్ మీదకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్ మీద వెళ్తోన్న దంపతులు స్పాట్లోనే చనిపోయారు. ఆటోలో ఉన్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు బంజారాహిల్స్ లోని నందినగర్ కు చెందిన మోనా ఠాగూర్, దినేష్ గోస్వామిగా గుర్తించారు. వీరికి పెళ్లై ఏడాదయ్యింది. మోనా ప్రస్తుతం గర్భవతి. గోస్వామి పుట్టినరోజు కావడంతో లంగర్ హౌస్ లోని అత్తారింటికి భార్యతో సహా వెళ్లాడు. తిరిగి గత రాత్రి ఇంటికి వెళ్తూ ఉండగా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. బయలుదేరిన కొద్దిసేపటికే ఇలా శవాలుగా మారిన తమ వాళ్లను చూసి బంధువులు గుండెలు పగిలేలా రోధించడం అందరినీ కలిచివేసింది. ఇటు ఫుల్లుగా తాగి కారు నడిపిన పవన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి పెళ్లై ఇంకా ఏడాది కూడా కాలేదు. ఫ్యామిలీ ఫంక్షన్ కెళ్లి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిరిగి వస్తున్న జంట ఒక తాగుబోతు చేసిన తప్పుకు తిరిగిరాని తీరాలకు వెళ్లిపోయారు. తలకెక్కిన మత్తులో కార్ డ్రైవ్ చేసి ఇద్దరి ప్రాణాలు తీశాడు దుర్మార్గుడు. హైదరాబాద్లోని లంగర్ హౌస్ లో అదుపు తప్పిన కారు ఆటో బైక్ మీదకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్ మీద వెళ్తోన్న దంపతులు స్పాట్లోనే చనిపోయారు. ఆటోలో ఉన్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు బంజారాహిల్స్ లోని నందినగర్ కు చెందిన మోనా ఠాకూర్, దినేష్ గోస్వామి. వీరికి పెళ్లై ఏడాదైంది. మోనా ప్రస్తుతం గర్భవతి. గోస్వామి పుట్టినరోజు కావడంతో లంగర్ హౌస్ లోని అత్తారింటికి భార్యతో సహా వెళ్లాడు. తిరిగి గత రాత్రి ఇంటికి వెళ్తూ ఉండగా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. బయలుదేరిన కొద్దిసేపటికే ఇలా శవాలుగా మారిన తమ వాళ్లను చూసి బంధువులు గుండెలు పగిలేలా రోధించడం అందరినీ కలిచివేసింది. ఇటు ఫుల్లుగా తాగి కార్ నడిపిన పవన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ ఇద్దరి నిండు ప్రాణాలను బలికొంది. ఆ జంటకి పెళ్లై ఏడాది కూడా కాలేదు. వారు ఫ్యామిలీ ఫంక్షన్ కు వెళ్లి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిరిగి వస్తూ ఉన్నారు. అయితే ఒక తాగుబోతు చేసిన తప్పుకి తిరుగురాని తీరాలకు వెళ్లిపోయారు. తలకెక్కిన మత్తులో కార్ డ్రైవ్ చేశాడా వ్యక్తి, ఆ దుర్మార్గుడు ఇద్దరి ప్రాణాలు తీశాడు. హైదరాబాద్లోని లంగర్ హౌస్ లో జరిగింది ఈ ఘటన. మద్యం మత్తులో కార్ డ్రైవ్ చేసి ఆటో బైక్ మీదకి దూసుకువెళ్లింది ఆ కారు. ఈ ప్రమాదంలో బైక్ మీద వెళ్తోన్న దంపతులు స్పాట్లోనే చనిపోయారు. ఆటోలో ఉన్న మరో నలుగురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. మృతులు బంజారాహిల్స్ లోని నందినగర్ కు చెందిన మోనా ఠాకూర్, దినేష్ గోస్వామి.